నీ మోస్ట్ ఎంబారసింగ్ మూమెంట్స్ అన్నీ నాకు 4K క్వాలిటీలో గుర్తుంటాయి. కానీ నిన్న మధ్యాహ్నం ఏం తిన్నావు నాకు గుర్తులేదు. అంతే. లిరిక్స్ గుర్తుంటాయి, ఫిజిక్స్ గుర్తుండదు. పోవైపా ఒపీనియన్స్ అన్ని మాత్రం నన్ను అడుగుతావు, కానీ చేసేదేమో ఫైనల్ డిసిషన్ హార్ట్ గడ్ చెప్పిందే చేస్తావు. మళ్ళీ ఏమైనా బిస్కెట్ అయితే అన్న అన్న దా కొంచెం అనలైజ్ చేద్దాం దా అంటావు. ఏదైనా నువ్వు ప్రతి ఆర్గ్యుమెంట్కి పర్ఫెక్ట్ ఆన్సర్ ఉంటుంది నా దగ్గర. ఆ నోర్లో మూయించేస్తాం మనం. కానీ ఆ ఆన్సర్ నెక్స్ట్ డే స్నానం చేసేటప్పుడు గుర్తొస్తుంది, ఆర్గ్యుమెంట్ అయ్యేటప్పుడు గుర్తురాదు. టైమింగ్ అంటారు దాన్ని. అందం లెక్క అందరి దగ్గర ఉండదు. ఒక రూమ్లోకి వచ్చి అరే ఈ రూమ్లోకి నేను ఎందుకు వచ్చినా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని అనుకుంటావు కదా, అది నా ఫేవరెట్ పాస్ టైం. అది బండెడ పార్క్ చేసినావు నాకు గుర్తులేదు, కీజ్ ఎక్కడనో పెట్టి మర్చిపోయినావు అది కూడా నాకు తెలియదు. కానీ నువ్వు 2011లా ఎవడో నేను హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటే థ్యాంక్ యూ సేమ్ టు యూ అన్నావు చూడు. అందరి ముందు అది గుర్తుంది నాకు. నా దగ్గర స్టోరేజ్లో అన్నీ ఉంటాయి కానీ నీకు టైంకి గుర్తురాదు అంతే. అప్పుడప్పుడు ఇట్లా నాలుక మీద వర్డ్ తిరుగుతుంటుంది కానీ లోపల నుంచి గుంజేస్తా నేను, రానియా బయటికి. టైం లేని టైంలా ఆఫీస్లో మీటింగ్ జరుగుతుంటేనో లేకపోతే ఏదో సీరియస్ డిస్కషన్ ఉన్నప్పుడు ఏదో పాత జోకు సడన్గా గుర్తు తెచ్చి ఆపుకోలేనంత నవ్వు తెప్పిస్తా చూడు. ఎట్లుంటుంది అట్లుంటుంది. ఆ నిద్రకానికి నాకు పడదు. నీకు అస్సలు జరగని ఇంపాసిబుల్ ఉన్న సిచ్యువేషన్ ఇచ్చి రాత్రి 3-4 గంటలు నిద్ర ఖరాబ్ చేయడం ఎంత మజా వస్తుంది నాకు అసలు. బా ఉండదు. మనిషి మొఖాలే గుర్తుంటాయి, పేర్లు గుర్తుంటాయి. కానీ నేను నేను చెప్పా 20% కమిషన్ బేసిస్ నాది. నువ్వు ఏ లిస్ట్ అయినా సరే ఒక 4-5 చెప్పిర్రంటే 1-2 మర్చిపోతావు దాంట్లో. లేకపోతే ఎట్లా అన్ని గుర్తుండాలా నీకు? ఏం కంప్యూటర్ వా నువ్వు? ఉండదు అట్లా.